ఈ వీడియోలో సండే అప్డేట్స్ గురించి ఉంటాయండి. సో సండే అప్డేట్స్ లో అంటే ఏం జరగబోతుంది ఏంటి అనేది. సో నిన్న సాటర్డే ఎపిసోడ్ వేరేలాగా ఉంది కాబట్టి ఈ సండే ఎపిసోడ్ చాలా గట్టిగా జరగబోతుంది. సో ఆల్మోస్ట్ గేమ్ చేంజింగ్ ఎపిసోడ్, ఎందుకంటే లైక్ 10th, 11th, 12th, 13th, 14th ఈ 5 వారాలకి సంబంధించిన గేమ్ చేంజ్ చేసే ఎపిసోడ్ లాగా ఉండబోతుంది అని చెప్పి సో తెలుస్తుంది అనమాట. అది ఏంటి, ఎలాగ జరగబోతుంది అనేది మాట్లాడుకుందాం. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఈ వీడియోని. సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. గబగబా సబ్స్క్రైబ్ చేయాలండి. సో సీజన్ అయిపోతుంది, మినిమం 10,000 దగ్గరికి రీచ్ అయిపోవాలి కాబట్టి సో ట్రై చేయండి. అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఆ అప్డేట్స్ గురించి మాట్లాడుకునే ముందు సో మేజర్ అప్డేట్స్ ఏంటంటే, సో దివ్య వర్సెస్ తనూజ ఈ లాస్ట్ వీక్ లో హైలైట్ అయింది. అదే ఎండ్ ఆఫ్ ద డే ఫ్రైడే రోజు సో హైలైట్ అయినది ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అనేది. సో మేబీ బిగ్ బాస్ టీం అక్కడ నాకు సార్ ముందు అరగంట సేపు వాదించుకున్నారంట. తనూజ వర్సెస్ దివ్య జరిగిందంట, చాలా గట్టి గొడవ జరిగిందంట ఇద్దరి మధ్య. నేను కరెక్ట్ అనే అమ్మాయి సో లేదా ఇలాగని చెప్పి అంటే సో తను భరణి గారి కోసం ఇలా చేసిందని, లేదు సార్ నా కోసం ఇలా చేశాను, ఇమ్మాన్యుల్ కెప్టెన్ చేయడం కోసం ఇలా చేశానని అండ్ అలా తీసుకొస్తుందని చెప్పి అదంతా తన అజంప్షన్ అని చెప్పి ఈ అమ్మాయి సో ఇలాగ అరగంట సేపు గట్టిగా వాదించుకున్నారంట. ఆల్మోస్ట్ మరి ఎపిసోడ్లు ఎంత వేస్తారో అనేది తెలియదు. ఎపిసోడ్లో 20 నిమిషాలు వేస్తే అక్కడ ఎంతసేపు వాదించుకుంటారో గమనించాలి మనం. ఎపిసోడ్లో 10 నిమిషాలు వేస్తే అక్కడ ఒక అరగంట జరుగుండొచ్చు. సో ఆ రేంజ్ లో గొడవ జరిగిందంటే నాకు సార్ ముందు. సో నాకు సార్ వాళ్ళిద్దరిది వినిన తర్వాత కొన్ని వీడియోస్ ప్లే చేశారంట. సో ఆల్మోస్ట్ అంటే కెప్టెన్సీ టాస్క్ రిలేటెడ్ గా వీడియోస్ ప్లే చేస్తుంటే ఒక పాయింట్ వచ్చేసరికి ఈ తనూజ కోసం అంటే గౌరవ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, తనూజ కోసం డెమోన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం. సో తనూజ తీసేయండి ఫస్ట్ చెప్పడము, దాని తర్వాత తనూజకి ఈ అమ్మాయి ఓకే చెప్పడము నేను తీసేయనని చెప్పి, ఆ తర్వాత వచ్చి అక్కడ మళ్ళీ తనూజని తీసేయటము, తనూజని తీనని చెప్పి కళ్యాణ్కి చెప్పడము, మళ్ళీ తీసేయటము. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ ప్లే చేస్తే ఆబ్వియస్లీ అమ్మాయి తప్పని తెలుస్తుంది. అండ్ మేబీ ఇంకొకటి ఏంటంటే ఇది తెలియదు, మేబీ ఇది ప్లే చేస్తుంటారు లేదు కరెక్ట్గా నాకు చెప్పలేదు. అంటే తనూజ గారు లైట్స్ ఆఫ్ చేసేటప్పుడు సో ఈ అమ్మాయికి చెప్పిన మాట ఒకటి, అక్కడ తనూజ గారు చేసింది ఒకటి కదా. మేబీ ఆ టాపిక్ నువ్వు ఆ గొడవలో తీసుకొచ్చారా లేదని కరెక్ట్గా తెలియదు. సో ఆ గొడవలో తీసుకొచ్చి ఉంటారు, సో దానికి రిలేటెడ్గా ఇది మాట్లాడుండొచ్చు అనేది కూడా ఒకటి నడుస్తుంది అనమాట. సో చాలా పెద్దగా జరిగింది అనమాట. ప్రోమో వస్తే తెలుస్తుంది ఎంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది ఏంటి అనేది, ఓకేనా. సో ఎవరు కరెక్ట్ ఎవరు కాదు అనేది. అండ్ సో ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చారో ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. దానికంటే ముందు సో దివ్య గారి గురించే కాసేపు మనం శ్రీజ లోపలికి వస్తున్నప్పుడు ఎస్పెషల్లీ నేను చెప్పింది ఏంటంటే, సో లోపలికి వస్తున్న అమ్మాయి టాప్ 5 వరకు అట్లీస్ట్ నిలవాలి అంటే సో తనూజని కళ్యాణ్ని ఈక్వల్ గా ట్రీట్ చేయాలి. ఇద్దరితో రైవల్రీ పెట్టుకుంటే ఇద్దరికి సంబంధించిన హేటర్స్ ఎవరైతే ఉంటారో సో ఆమె దగ్గరికి వెళ్తారు, సో ఆమెకి సపోర్ట్ చేస్తారని. సో అలాంటిది ఈ అమ్మాయికి కూడా జరగవచ్చు కదా, అలాంటిది కూడా దివ్యాకే జరగవచ్చు కదా. సో శ్రీజాకి జరగాలి అనుకున్నది నేను సో దివ్యాకి జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే దివ్య కళ్యాణ్ని టార్గెట్ చేస్తుంది, సో దివ్య తనుజాని టార్గెట్ చేస్తుంది. టాప్ 2 ఓటింగ్ లో ఉన్న ఇద్దరిని, ఎందుకంటే ఆ విషయం అమ్మాయికి కూడా తెలుసు దివ్యాకి కూడా తెలుసు కాబట్టి ఇద్దరిని టార్గెట్ చేస్తుంది అన్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళిద్దరికి సంబంధించిన హేటర్స్ అవ్వచ్చు, లేకుంటే వాళ్ళిద్దరినే బిగ్ బాస్ లేపుతున్నారని, లేకుంటే వాళ్ళిద్దరికి యునానస్ ఓటింగ్ పడుతున్నారు, లేదా వాళ్ళిద్దరి జోలికి కనీసం ఎవరు వెళ్ళట్లేదని, లేదంటే ఎస్పెషల్లీ తనూజ జోలికి ఎవరు వెళ్ళట్లేదు, తనూజతో ఎవరు గొడవ పడట్లేదు, ఇమాన్యుల్ లాంటి వాళ్ళు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు, కళ్యాణ్ లాంటి వాళ్ళు అసలు గొడవ పడడానికి ఇష్టపడట్లేదు. సరే ఈ అమ్మాయి అట్లీస్ట్ గొడవ పడుతుంది కదా, మాకు కావాల్సింది గొడవలే కదా అన్నప్పుడు దివ్యకి సపోర్ట్ చేసే బ్యాచ్ కూడా ఒకటి ఉంటుంది అనమాట. సో అంత ఈజీగా ఈ వీక్ దివ్య ఎలిమినేట్ అసలు ఒకవేళ దివ్య ఈ వీక్ నామినేషన్స్ లోకి వస్తే, దివ్య ఈ వీక్ ఎలిమినేట్ అవ్వకపోతే, అదే నెక్స్ట్ వీక్ వచ్చే వీక్ ఎలిమినేట్ అవ్వకపోతే 99% అదే రీజన్. సో తనూజ హేటర్స్ అవ్వచ్చు లేదా కళ్యాణ్ హేటర్స్ అవ్వచ్చు, వాళ్ళు ఎవరైతే ఉంటారో దివ్యకి సపోర్ట్ గట్టిగా చేస్తుంటారు అని అర్థం. ఎందుకంటే వీళ్ళిద్దరు ఓట్ బ్యాంకును దాటి దివ్య సేవ్ అవుతుంది అంటే ఒకవేళ అయితే మాత్రం సో ఖచ్చితంగా ఆ వర్షన్ జరుగుతున్నట్టే. సో దివ్య ఏదైతే ప్లాన్ వేసుకుందో సో ఆ ప్లాన్ మేబీ సక్సెస్ అవుతున్నట్టే అని అనుకోవాలి. సో ద ఎండ్ ఆఫ్ ద వీక్ ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఇక్కడ ఆడియన్స్ దగ్గరికి వచ్చేసరికి కొంతమంది కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారంటే సార్ నాకు సార్ అవి వాళ్ళకి చెప్తుంటారు. సో ఫస్ట్ వచ్చేసరికి తనూజ గారికి సో మీలో మీ గేమ్లో స్పోర్టివ్ స్పిరిట్ లేదు, సో అదొక ఉండేలా చూసుకోండి అని చెప్పారంట. వీ వాంట్ దట్ అని చెప్పారంట. సో కొంత అంటే లైక్ అమ్మాయి ఏడవటం కానీ ఫీల్ అవటం కానీ, ఓకే నా గేమ్ ఓడిపోయిన తర్వాత బాధపడటం కానీ అదొకటి. లేదు అంటే సో అమ్మాయి వేరే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడగటం కానీ, సో అది కూడా అయి ఉండొచ్చు. అండ్ మోస్ట్లీ స్పోర్టివ్ స్పిరిట్ అంటున్నారు కాబట్టి ఓడిపోయిన తర్వాత గేమ్ గురించి ఏడవటము, సో దాని గురించి అలా ఏడవద్దు, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని చెప్తారంట. మోస్ట్లీ అది కూడా కొంచెం ఉంటుంది కాబట్టి. బట్ కెప్టెన్సీ టాస్క్ ఓడిపోయినప్పుడు ఖచ్చితంగా అమ్మాయి ఎమోషనల్ అవుతుంది. కాబట్టి విడిగా ఏదైతే టాస్క్లు ఉంటాయో సో అవి ఓడిపోయినప్పుడు కొంచెం ఆ లాస్ట్ టైము కెప్టెన్సీ టాస్క్ ఓడిపోయినప్పుడు సాయితో మాట్లాడింది కదా, నీ గుర్తుపెట్టుకో సాయి, గుర్తుంచుకో సాయి, నేను నీకు హెల్ప్ చేస్తున్నా అది ఇదని.
సో అక్కడ స్పోర్టివ్ స్పిరిట్ మిస్ అయినట్టు కదా టక్కని రియాక్ట్ అయినప్పుడు. సో అలాంటివి కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్పారంట. చూద్దాం. నెక్స్ట్ మన సంజన గారికి ఫస్ట్ ఫ్యూ వీక్స్లో సంజన గారు మీరు చాలా బాగా కనపడ్డారు, చాలా బాగా గేమ్ ఆడారు. బట్ ఈ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మాకు ఆ ఫన్ కానీ ఆ జోష్ కానీ కనిపించట్లేదు. వీ వాంట్ దట్ సంజన గారు 2.0 ఇస్ బ్యాక్ అని మనం లాస్ట్ వారం నుంచి మొత్తుకుంటానన్నాం. లాస్ట్ వారం సంజన గారు బ్యాక్ వచ్చారు. సో ఆడియన్స్ ఒపీనియన్ మన ఒపీనియన్ ఒకటే అని చెప్పి ఇక్కడ తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చరికి దివ్య గారికి వీఆర్ ఫీలింగ్ లైక్ మీరు కొంతమందిని టార్గెట్ చేసి గేమ్ ఆడుతున్నారో మాకు అనిపిస్తుంది అని చెప్పి నాకు సార్ చెప్పారంట ఆడియన్స్ అభిప్రాయంతో. సో ఆల్మోస్ట్ అదే జరుగుతుంది. ఎందుకంటే కొంతమందిని అమ్మాయి టార్గెట్ చేస్తుంది, కొంతమందిని టార్గెట్ చేసి గేమ్ ఆడుతుంది. ఆ టార్గెట్ చేసే వాళ్ళు కూడా పెద్ద తలకాయలనే టార్గెట్ చేస్తుంది, చిన్న చిన్న తలకాయలు ఎవరు టార్గెట్ చేయట్లేదు. సో పెద్ద తలకాయలనే టార్గెట్ చేస్తుంది కాబట్టి సో ఎలాగుంటుందంటే సామెత తెలుగులో చెప్పాలంటే ప్రాపర్ సామెత కొండకు వెంట్రుకేసి లాగడం, పోతే వెంట్రుక వస్తే కొండ, రైట్? కరెక్ట్ సామెత. అలాంటివే ట్రై చేస్తున్నారు అనమాట. సో అది ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇమ్మాన్యుయల్. సో ఇమ్మాన్యుయల్ దగ్గరికి వచ్చేసరికి సేఫ్ గేమ్ ఆడుతున్నారు, మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మీ దగ్గర నుంచి రైవల్రీస్, బట్ అవి రావట్లేదు అని. మోస్ట్లీ తనూజ లాస్ట్ వీక్ నామినేట్ చేశాడు, చాలా గట్టిగా వాళ్ళిద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత వాళ్ళిద్దరు వెంటనే కలిసిపోయారు, సారీ చెప్పుకున్నారు. సారీరా అంటే సారీరా, సో ఎక్స్ట్రీమ్లీ సారీరా అంటే లేదురా నాదే సైడ్ నుంచి సారీరా, తప్పు అయిపోయిందిరా అని చెప్పి మాట్లాడుకున్నారు. బట్ దాని తర్వాత ఇమాన్యుయల్ బ్యాక్ ఉండి తనూజ గారు ఓడిపోవాలన్నట్టే గేమ్ ఆడుతుంటాడు. బట్ ఫ్రంట్ లో మాత్రం మంచిగానే మాట్లాడుతున్నారు. అది ఎందుకు డైరెక్ట్ గా రైవలరీ పెట్టేసుకొని సో ఇంకా గొడవ గట్టిగా చేసుకుంటే సో బాగుంటుంది కదా, మేము అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ నుంచి. సేఫ్ గేమ్ ఆడుతున్నారు సో ఇమాన్యుయల్ అని చెప్పారంట. మరి ఈ ఫీడ్బ్యాక్స్ తీసుకొని మరి ఎలా గేమ్ ఆడతారనేది చూడాలి. నెక్స్ట్ కళ్యాణ్ బాబు దగ్గరికి వచ్చేసరికి కళ్యాణ్ బాబుది చాలా గట్టిగా జరిగిందంట. మరి ఎపిసోడ్లో ఎంత వేస్తారో మనకు తెలియదు కానీ అంటే లైక్ కళ్యాణ్ రెబల్స్ ని కనిపెట్టిన విధానము, సో అతను మాట్లాడిన విధానము, సో ప్రాపర్ గా మనకి ఏదైతే ఎపిసోడ్ లో వేయలేదో సో ఆ క్లిప్స్ అన్ని వేసి సో రెబల్ ని ప్రాపర్ గా ఐడెంటిఫై చేశాడు. తనకున్న ఏదైతే సెన్స్ తోటి, ఆ కామన్ సెన్స్ తోటి అని చెప్పి అక్కడ క్లారిటీగా చూపిస్తారంట సో కళ్యాణ్కి. అండ్ కళ్యాణ్కి కూడా సో ఏదైతే చెయ్యాలి అనుకుంటాడో కళ్యాణ్, సో నువ్వు అది చెయ్యి, సో నువ్వు ఎక్కడో సందేహం రాగిపోతున్నావు అని చెప్పి చెప్తారంట. సో ఇప్పుడు ఇమాన్యుయల్ టార్గెట్ చేయాలి, సో రైవలరీ పెట్టుకోవాలి. ఇప్పుడు దివ్యకి ఏదైతే ఫీడ్బ్యాక్ దొరుకుతుందో సో అది ఇమాన్యుయల్కి దొరకట్లేదు. సో ఆ ఫీడ్బ్యాక్ ఇమాన్యుయల్కి కావాలి అంటే ఇమాన్యుయల్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ అయితే దివ్యకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏదో అది కూడా ఇమాన్యుయల్కే నువ్వు టార్గెట్ చేయాలని. ఇప్పుడు ఇమాన్యుయల్ ఖచ్చితంగా కళ్యాణ్ టార్గెట్ చేయాలా, ఇమాన్యుయల్ ఖచ్చితంగా టార్గెట్ తనుజాన్ చేయాలి. సో లాస్ట్ వీక్ తనుజాన్ టార్గెట్ చేస్తారు, మళ్ళీ ఇప్పుడు ఇమాన్యుయల్ తనుజాన్ టార్గెట్ చేయడానికి తనుజ దగ్గర పాయింట్స్ ఏమి ఉండవు ఇమాన్యుయల్ దగ్గర. బట్ కళ్యాణ్ టార్గెట్ చేయడానికి ఇమాన్యుయల్ దగ్గర పాయింట్స్ ఉంటాయి. సో ఇమాన్యుయల్ కళ్యాణ్ టార్గెట్ చేయాలి. కళ్యాణ్ టార్గెట్ చేయలేదు అనుకో ఇమాన్యుయల్కి ఆ సెకండ్ ప్లేస్ కూడా ఉండదు కనీసం. సో ఇప్పుడు ఇమాన్యుయల్ ఎంత గట్టిగా గేమ్ ఆడతాడని ఈ వీక్ తెలియాలి. సో కళ్యాణ్ వచ్చేసరికి ఇమాన్యుయల్ ఎట్లాగా టార్గెట్ చేయలేరు. సో కళ్యాణ్ టార్గెట్ తనుజానా లేదా కళ్యాణ్ టార్గెట్ దివ్యానా, సో కళ్యాణ్ టార్గెట్ నిఖిల. సో కళ్యాణ్ టార్గెట్ నిఖిల్ అని ఆల్రెడీ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి అదొకటి పక్కన పెడితే కళ్యాణ్ టార్గెట్ దివ్య కూడా ఉండాలి. ఎందుకంటే తను అక్కడ వెన్నుపోటు పొడిచింది కాబట్టి. సో తనుజాని టార్గెట్ చేయకపోయినా కళ్యాణ్ ఎందుకంటే తన గురించి తను గట్టిగా స్టాండ్ తీసుకున్నా చాలు. కళ్యాణ్కు నా ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ ఇంక్రీజ్ అవ్వడానికి ఇంకొంచెం గట్టిగా సో తనుజాని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ వీక్ కళ్యాణ్. సో కళ్యాణ్ వచ్చేసరికి గట్టిగా దివ్యాన్ని క్వశ్చన్ చేస్తే చాలు గట్టిగా, నువ్వు నన్ను అట్లా మోసం చేస్తావు తప్పు అది ఇదని. ఇప్పుడు ఆ వీడియోస్ చూపిస్తున్నారు కదా, ఆ వీడియోస్ చూపించిన తర్వాత అయినా కానీ లేకుంటే కళ్యాణ్ ఆల్రెడీ నువ్వు నన్ను తీయొద్దు మిమ్మల్ని తీయని చెప్పి తీసిన విధానం గురించి కానీ ఇవన్నింటినీ ప్రశ్నిస్తే అట్లీస్ట్ కళ్యాణ్ తన కోసం తన స్టాండ్ తీసుకున్నాడని చెప్పి ఆడియన్స్ కళ్యాణ్ వెనక నిలబడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మరి కళ్యాణ్ ఏం చేస్తారనేది మనం ఈరోజు నామినేషన్స్ అయితే తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎలిమినేషన్ జోన్ అనమాట. సో ఎలిమినేషన్ రౌండ్కి వచ్చేసరికి ఎలిమినేషన్ రౌండ్లో ఆల్రెడీ రాము వెళ్ళిపోయాడు కాబట్టి ఎక్స్పెక్ట్ చేసింది మనం. నెక్స్ట్ ఇంకా సాయిని భరణి గారిని పెడతారు. సో లాస్ట్ టైం ఏదైతే చూపించారో మాధురి గారి ఫోటో, అదే మాధురి గారు వెళ్ళిపోవడం కోసం చూపించారు. ఖచ్చితంగా ఈ అమ్మాయి మళ్ళీ వేరే ఏదో ఒక డెసిషన్ తీసుకుంటుందేమో అని. మళ్ళీ అప్పుడు ఒకలాగా చేసి ఇప్పుడు ఒకలాగా చేస్తే మళ్ళీ వేరేలాగా ఉంటుందని చెప్పి ఇప్పుడు కూడా సాయి ఫోటో చూపించి సేమ్ అలాగే నేను నిన్న కూడా చెప్పాను కదా. సో సాయి ఫోటో అక్కడ ఎలిమినేట్ అయిపోయాడని చూపించి రాము వెళ్ళిపోతారంటున్నాడు, సాయి లీస్ట్ వచ్చింది. సో మరి రాము వెళ్ళిపోతారంటున్నాడు, వెళ్ళే వ్యక్తిని నువ్వు సాయిని సేవ్ చేస్తే రాము వెళ్ళిపోతాడు అన్నట్టు చెప్తారని అనుకున్నాం కాబట్టి ఆల్రెడీ. బట్ రాము ఇప్పుడే వెళ్ళిపోయాడు కాబట్టి నిన్న సాటర్డే ఎపిసోడ్ రోజు సో భరణి గారిని అక్కడ పెట్టి సాయి ఫోటో చూపించి సాయి ఎలిమినేట్ అయిపోయాడు, సాయి ఓట్స్ తక్కువ వచ్చాయి, సో నువ్వు ఇప్పుడు సాయిని సేవ్ చేస్తే భరణి గారు వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా అని చెప్తారంట. సో ఇదేదో నామకే వాస్తే పెట్టినట్టుంది. సో అంటే లైక్ సాయి అమ్మాయి కోసం నిలబడ్డాడు, సాయి అమ్మాయి కోసం సపోర్ట్ చేశాడు కాబట్టి మేబీ సాయి కోసం ఉంటుందా ఉండదా అని
బట్ సో ఆ అమ్మాయి అంటే సో ఆడియన్స్ ఓట్స్ ఏవైతే లీస్ట్ ఓట్స్ పడ్డాయో సో లాస్ట్ టైం ఎలా అయితే మనం ఉన్నామో సో ఈ వీక్ కూడా నేను అలాగే ఉంటాను. సో ఆడియన్స్ ఓట్స్కి రెస్పెక్ట్ ఇస్తాను నేను అంటే. సో అప్పుడు సాయి ఎలిమినేట్ అయిపోతాడు, భరణి గారు సేవ్ అయిపోతారు అనమాట. అంతే తప్పితే భరణి గారిని సేవ్ అంటే సాయి కోసమే మాట్లాడాడు కాబట్టి సో ఆడియన్స్ ఓట్స్కి రెస్పెక్ట్ ఇస్తానని చెప్పిందంట తనుజ గారు. ఇప్పుడు ఆ మాట అమ్మాయి చెప్పిన తర్వాత రేపు పొద్దున్న అదే ప్లేస్లో రితు చౌదరిని పెట్టి తక్కువ ఓట్స్ వచ్చాను, లేకుంటే డెమోని పెట్టి తక్కువ ఓట్స్ వచ్చాయని చెప్పినప్పుడు అదే ఇప్పుడు రితు చౌదరి ప్లీజ్ డెమోన్ కోసం వాడు అని చెప్తే పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు ఇంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసింది, మరి దాని తర్వాత దాన్ని ఎలా డీల్ చేస్తారో ఏంటో మనకు తెలియదు. కానీ సో ఆ పవర్ అయితే ఇప్పటి వరకు యూజ్ చేయలేదంట. ఇది ఓవరాల్గా అప్డేట్స్. సో చాలా గట్టిగా ప్రోమోల్లో అయితే కనిపించబోతుంది. అండ్ చూస్తాం తనూజ వర్సెస్ దివ్య ఈ వీక్ అంటే కమింగ్ వీక్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. 11th వీక్లోనే ఫ్యామిలీ వీక్ అంటున్నారు మళ్ళీ. సో చేంజెస్ జరుగుతాయేమో చూద్దాం. తనూజ వర్సెస్ దివ్య అంత గట్టిగా జరిగితే అది తనూజకి ఇప్పుడు లాస్ట్ వీక్ ఆ అమ్మాయి కెప్టెన్సీ తీసేయడం వల్ల సో తనూజని టార్గెట్ చేయడం వల్ల తనూజ కొంచెం సింపతి అనేది వర్కౌట్ అయింది. ఇప్పుడు దివ్య తనూజని టార్గెట్ చేస్తే సో ఎంత గట్టిగా సింపతి పక్కన పెడితే తనూజకి ఎంత గట్టి ఓట్ బ్యాంకు దివ్యకి సొంతం అవుతుంది అనేది తెలుస్తుంది అనమాట. అంటే కమింగ్ వీక్ సర్వైవ్ అయితే మాత్రం దివ్య సో మామూలు విషయం కాదు, అసలు ఒక ముద్దర వేసినట్టే గట్టిగా. అంటే ఎవరు చేయలేకపోయింది నేను చేశాను, తనూజ నేను టార్గెట్ చేసి నేను సేవ్ అయ్యాను అని చెప్పి ఆ అమ్మాయి ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేసినట్టే. ఇక్కడ చూద్దాం ఎలా జరుగుద్ది, ఎలా ముందుకు వెళుద్ది అనేది తెలుస్తుంది అనమాట. ఓవరాల్గా ఇవన్నమాట అప్డేట్స్. సో అది సంగతి. సో జై హింద్.